విశ్వాసం. విశ్వాసం అన్నది మన క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసం లేకుండా ఎవరు కూడా దేవునికి ఇష్టలుగా జీవించలేరు. విశ్వాసం లేకుండా ఎవరు కూడా దేవునికి ఇష్టలుగా జీవించలేరు. కాబట్టి విశ్వాసం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. అయితే ఆ యొక్క విశ్వాసం, కనాను స్త్రీ యొక్క విశ్వాసం గురించి దేవుని యొక్క వాక్యంలో మనము ధ్యానించుకుందాం. యేసు అక్కడ నుండి బయలుదేరి, మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయం 21వ వచనం నుండి, యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము. కాబట్టి కనాను స్త్రీ యేసు ప్రభు వద్దకు వచ్చింది. యేసు ప్రభు వద్దకు వచ్చి ఏమంటుంది? కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుతున్నదని కేకలు వేశాను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట ఏదను చెప్పలేదు. కాబట్టి కనాను స్త్రీ యేసు ప్రభు వద్దకు వచ్చింది. యేసు ప్రభు వద్దకు వచ్చి ఏమంటున్నది? ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుతున్నదని కేకలు వేశాను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినా కూడా చెప్పలేదంట. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయించున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా. ఇప్పుడు కనాను స్త్రీ యొక్క విశ్వాసమును మనం పరిశీలించినట్లయితే, యేసు ప్రభు వద్దకు ఆ స్త్రీ వచ్చింది. దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుతున్నదని కేకలు వేస్తుంది. అయితే యేసు ప్రభు ఒక్క మాట కూడా చెప్పలేదంట. యేసు ప్రభు ఒక్క మాట కూడా చెప్పకుండా సైలెంట్ గా వెళ్ళిపోతున్నాడు, ముందుకు సాగిపోతున్నాడు. అయితే ముందుకు సాగిపోతున్నప్పుడు అక్కడ యేసు ప్రభు యొక్క శిష్యులు ఏమంటున్నారు? యేసు ప్రభు యొక్క శిష్యులు ఈమెను పంపివేయమని యేసు ప్రభును వేడుకుంటూ ఉన్నారు. ఈమెను పంపివేయమని యేసు ప్రభును వేడుకున్నారు. అయితే వేడుకున్నప్పుడు యేసు ప్రభు అప్పుడు ఒక సమాధానం ఇస్తున్నాడు. ఆయన, ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదని ఆయన ఏమంటున్నాడు? నశించిన ఇశ్రాయేలీల వద్దకే నేను పంపబడినాను కానీ మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదని. ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగాను. అంటే యేసు ప్రభు ఏమన్నాడు? నేను నశించిన ఇశ్రాయేలీల వద్దకు మాత్రమే వచ్చినాను, మీకోసము రాలేదన్నాడు. అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగినప్పుడు అందుకు ఆయన ఏమంటున్నాడు? పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా, యేసు ప్రభు ఏమన్నాడు? అమ్మా, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పాను. అయితే ఆమె అంటే కనాను స్త్రీ యొక్క విశ్వాసమునకు అనేక విధాలుగా పరీక్ష కలిగింది. యేసు ప్రభు ఒక మాట చెప్పినప్పటికీ కూడా, శిష్యులు ఆటంకపరిచినప్పటికీ కూడా, ఏది ఏమైనప్పటికీ కూడా ఆమె యొక్క విశ్వాసం అనేది సన్నగిల్లలేదు. ఆమె విశ్వాసంలో బలహీనురాలు కాలేదు. ఆమె విశ్వాసంలో కృంగిపోలేదు. అయినప్పటికీ ఆమె విశ్వాసము పెంపొందించుకుంటూ యేసు ప్రభును వెంబడిస్తూనే ఉంది. ఒకవేళ మన యొక్క ప్రార్థనా జీవితానికి ఆటంకం కలిగినప్పుడు, మన యొక్క విశ్వాసమునకు ఆటంకం కలిగినప్పుడు మనం ఏమవుతామంటే బలహీనులమైపోతాము, కృంగిపోతాము. సమస్యలు అధికమైనప్పుడు
అనానుకూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభువునకు దూరం అయిపోతాం, ప్రభువునకు మనము దూరం అయిపోతాం. అయితే ఆ కనాను స్త్రీ ఎంత మాత్రము కూడా ఆమె యొక్క విశ్వాసము బలహీనము కాకుండా, ఆమె కురిగిపోకుండా యేసు ప్రభును వెంబడిస్తూనే ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితంలో కూడా మనము ప్రభువును వెంబడించేటప్పుడు, ఒక సమస్య కొరకు మనం ప్రార్థన చేసేటప్పుడు మనకు అనేక విధములైన ఆటంకాలు కలుగుతాయి, ఇబ్బందులు కలుగుతాయి, అనేకులు ఆటంకపరుస్తారు. అయితే ఆటంకాలు కలిగినాయని మనము ప్రభును వదిలిపెట్టకూడదు, వెంబడించాలి. కనాను స్త్రీ యొక్క విశ్వాసానికి కూడా ఆటంకం కలిగింది, ఇబ్బందులు కలిగినాయి, శోధనలు కలిగినాయి. యేసు ప్రభు ఒక మాట చెప్పలేదు. అంతేకాదు ప్రభు యొక్క శిష్యులు కూడా ఆటంకపరిచినారు, ఆటంకపరిచినప్పటికి కూడా ఆమె ఎంత మాత్రం వెనుదిరగలేదు, యేసు ప్రభును వెంబడిస్తూనే ఉన్నది. యేసు ప్రభు ఏమన్నాడు? అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తం కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినను కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. అంటే యేసు ప్రభే ఆ స్త్రీ యొక్క విశ్వాసాన్ని ఘనపరుస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన యొక్క విశ్వాసాన్ని చూచినప్పుడు మన యొక్క విశ్వాసం ఏ విధంగా ఉండేది గమనించాలి. మన యొక్క విశ్వాసము ఏ విధంగా ఉంది దేవునిలో అనేది మనం గమనించాలి. ఇప్పుడు మన యొక్క విశ్వాసానికి పరీక్ష కలిగినప్పుడు, మన విశ్వాసానికి అనేక ఆటంకాలు కలిగినప్పుడు మనము దేవుని సన్నిధిలో నిలబడగలుగుతున్నామా, దేవునిని మనము వెంబడించగలుగుతున్నామా అనేది మనము గమనించాలి. ఈ యొక్క కనాను స్త్రీకి ఎన్ని ఆటంకాలు కలిగినప్పటికీ, ఎన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ ఆమె యేసు ప్రభును వెంబడిస్తూనే ఉన్నది. కాబట్టి ఆమె చివరిగా ఆమె యొక్క విశ్వాసము గురించి యేసు ప్రభే సాక్ష్యం ఇచ్చినాడు. ఏమని? అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఆ స్త్రీ ఆటంకం కలిగినప్పుడు ఆమె వెళ్ళిపోయింటే, ఇప్పుడు యేసు ప్రభు ఒక మాట అయినా చెప్పకుండా ముందుకు సాగిపోతున్నప్పుడు యేసు ప్రభు యొక్క శిష్యులు ఈమెను పంపివేయమని యేసు ప్రభును వేడుకున్నప్పుడు ఆమె వెనక్కి తిరిగిపోయింటే ఆమె యొక్క విశ్వాసము విజయాన్ని పొందుకునేది కాదు. అంతేకాదు ఆమె యొక్క కుమార్తెకు స్వస్థత కలిగేది కాదు. అంతేకాదు యేసు ప్రభు ద్వారా ఆమె ఘనపరచబడిన స్త్రీగా ఉండేది కాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితంలో కూడా మన యొక్క విశ్వాసమునకు అనేక ఆటంకాలు కలుగుతాయి, అనేక ఇబ్బందులు కలుగుతాయి. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా మనం విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. అందుకే ఆ యొక్క స్త్రీ యొక్క విశ్వాసాన్ని గురించి యేసు ప్రభువే ఘనపరిచినట్లు మనం దేవుని యొక్క వాక్యంలో చూడగలం. అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితంలో కూడా అట్టి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఎప్పుడైతే అట్టి విశ్వాసాన్ని కలిగి ఉంటామో దేవుని ద్వారా గొప్ప దీవెనలు పొందుకుంటాము, దేవుని ద్వారా స్వస్థత పొందుకుంటాము, ప్రభు యొక్క ఘనతను కూడా మనం పొందుకుంటాం. ప్రభు యొక్క ఘనతకు ఆమె పాత్రురాలుగా చేయబడింది. ఎందుకంటే ఆమె యొక్క విశ్వాసాన్ని బట్టి ప్రభు ఆమెను ఘనపరిచినాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితంలో కూడా అట్టి విశ్వాసాన్ని మనం కలిగి మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగాలి. అట్టి విశ్వాసము దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.